సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ గారు మాట్లాడిన మాటలు చెప్పమంటావా? దానికి అంటే చంద్రుడికి మచ్చ తప్పదని మొన్న జరిగిన హైందవ శంకరావానికి అనంత శ్రీరామ్ మాటలు కూడా అలాంటి మచ్చలుగానే మిగిలిపోతాయి. ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు అనంత శ్రీరామ్ ఎవరు? ఒక గేయ రచయిత. ఏ హిందువు అతను ఒక్కడే ఉన్నాడా సినీ రంగంలో? ఇంకా వేరే హిందువులు లేరా? ఎందుకు రాలా? నా మొట్టమొదటి ప్రశ్న. పిలిచారు. అనంత శ్రీరామ్కి మించిన జ్ఞాన సంపన్నులు ఉన్నారు, జ్ఞాన ప్రపూర్ణులు ఉన్నారు, అద్భుత కోవిదులు ఉన్నారు. అసలు తనికెళ్ల భరణి ఇలాంటి గొప్ప వేత్త అంత అంత గొప్ప కాదుగా? ఆయన కన్నా గొప్ప. నేను నేరుగానే మాట్లాడుతున్నా. కాబట్టి ఏంటంటే తను మాట్లాడిన విధానము నాకు నచ్చల. నా ఎదురుగుండా నాకు ఎప్పుడన్నా కనబడితే నాన్న నువ్వు 2 తప్పులు చేసావని నేరుగా చెప్పాలని ఉంది. ఏంటా తప్పులు? ఒకటి, పాలు తాగి రొమ్ము గుద్దడం కాదు, రొమ్ము కోసినట్టు మాట్లాడాడు తెలుగు సినీ రంగాన్ని. 2, కర్ణుడిని అంత నీచంగా మాట్లాడడం నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. అసలు కర్ణుడు గురించి తెలుసా? నేను పురాణ ఇతిహాస గ్రంథాలన్నీ అవపోసన పట్టాను, అన్నీ తెలుసుకున్నాను. కానీ అన్నిటికన్నా మా అమ్మే నాకు నయం అనిపించింది. సకల ముక్కోటి దేవతల గురించి తెలుసుకున్నాను. నేను పిలిస్తే మా అమ్మ పలుకుతోంది, అడిగితే మా అమ్మ పెడుతోంది, వీళ్ళంతా నాకెందుకు? నారసింహ నీది కూడా సెకండ్ ప్లేసే మా అమ్మ తర్వాత అని నిర్ణయించుకున్నాను. అటువంటి నేను కొద్దో గొప్ప తెలిసొస్తుందిగా. భారతమైనా రామాయణమైనా ఏదైనా వయసు అయిపోయింది కదా అని బుర్ర మరిచిపోదుగా. నేను చూసిన తర్వాత కర్ణుడిని కించపరిచి మాట్లాడుతుంటే అసలు కర్ణుడి గురించి ఏం తెలుసు అని అనిపించింది. ఈ 2 ఎప్పుడన్నా అవకాశం ఉంటే నేరుగా అడగాలనుంది. నువ్వు అనొచ్చు తెలుగు రంగాన్ని పాలు తాగి రొమ్ము కోసినట్టుగా మాట్లాడడం. నాన్న, తెలుగు సినిమాల్లో కూడా ధర్మం అవహేళన చేయబడుతోంది, ధర్మం అపహాస్యం చేయబడుతోంది. ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే ఆ నిర్మాతలు ఉన్నారు, ఈ నిర్మాతలు ఉన్నారు అంటే అడగమంటావా నన్ను నా అభిప్రాయాల్ని? నిన్నే అడుగుతున్నా, అడగండి. తెలుగు సినీ గేయ రచయితగా ఆడదాని అంగాంగాన్ని వర్ణిస్తూ నువ్వు రాసిన పాటలు అధర్మమేగా. ఆడదాని బట్టలు ఓడదయ్యనిదే సినిమా ఆడదు అన్నట్టుగా రాసిన వాళ్ళని ఏమనాలి? తప్పేగా. మరి ఆడదాన్ని గౌరవించనప్పుడు ధర్మాన్ని తప్పినట్టేగా. మరి ఆ సినిమాలలో అప్పుడు అధర్మం కనిపించలేదా? లొట్టలేసుకుంటూ అబ్బా అబ్బా అని చేతులు పిసుక్కుంటూ అందరూ చూశారుగా. అప్పుడు కనపడలేదా అధర్మం? ఇప్పుడు నీకు కనపడిందా? ఇప్పుడు ఎలా మాట్లాడుతాం మనం? బొడ్డు మీద ద్రాక్ష పళ్ళ నుంచి యాపిల్ పళ్ళ నుంచి వేసినప్పుడు ఒక స్త్రీని అలా చూపించకూడదని మాట్లాడలేదే? అప్పుడు మాట్లాడలేదే? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడెందుకు ధర్మం ఏనాడో పక్కదారి పట్టేసింది. కానీ నేను మీ ద్వారా చెప్పేది ఏమిటంటే సినిమాని సినిమాగా చూడండి, కానీ దాన్ని తీసుకొచ్చి ఎనిమా చేశారు. సినిమా వరకే వెళ్ళామా, ఆ వినోదాన్ని చూసామా, వచ్చామా? కొన్ని రోజుల పాటు కష్టపడి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేస్తే 3 గంటల్లో చూసి బయటకు అని అంటారు. అంటే వాడి కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరే. ఎంత కష్టమో ఎంత పని చేశారు కదా. 24 డిపార్ట్మెంట్లలో 400 మంది వర్కర్లు ఒక రోజు కష్టపడితే ఒక రోజు వర్క్ అవుతుంది. అటువంటిది ఎన్ని నెలలు సంవత్సరాలు చేస్తారు. వీడు బయటకు చెత్త సినిమా అంటాడు. అవునా? అంతే. మరి అది అధర్మమేగా, తప్పేగా. ఎలా మాట్లాడతావు నువ్వు? సినిమా గేయ రచయితగా అదే సినిమా రంగంలో నువ్వు పాటలు రాశావు, అంగాంగాలు వర్ణించావు, అద్భుతమైన పదాలు వాడావు, అందాన్ని నువ్వు చక్కగా నీ పదాల్లో నిరూపించావు. నువ్వు మొదట్లో వచ్చినప్పుడు నువ్వేంటి? నథింగ్. కానీ పాటల వల్ల కొన్ని లక్షలు సంపాదించావు. ఇల్లు, కారు, కీర్తి, ప్రాభవం, అవార్డులు, రివార్డులు ఎన్నో సంపాదించావు. నీకు అన్నం పెట్టిన అమ్మని ఆ నీచంగా మాట్లాడుతున్నావే, ధర్మమేనా నాన్న? ఎంత అధర్మం నాన్న? ఇవాళ నువ్వు ఆ విశ్వ హిందూ పరిషత్ చేసిన సభలో పాల్గొని నుంచొని మాట్లాడడానికి అవకాశం కల్పించింది నీకు సినిమా రంగం. సినిమా రంగం వల్లేగా నువ్వు ప్రాచుర్యంలో సినిమా రంగానే మాట్లాడు. ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నారు. అలాగే ఏరు దాటి తప్ప తగలేశాడు అని అంటారు. నాకు అలా అనిపించింది నాన్న. తెలుగు సినిమా రంగం ఏమిటో ఈ మధ్య ఒక్కొక్క ఇష్యూ
ఎంత వినడానికి బాధగా ఉంది. బాధగా. ఇప్పుడు అసలు ఎలా మాట్లాడతాడు? ధర్మం పక్కదారిన పడుతోందని ఒక ఆడపిల్లని అత్యాచారం చేసి ఆ అత్యాచారం చేసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్ష వేయడం, ఇది సినిమా కదా? ధర్మమా? ధర్మమా ఇది? ప్రతి ఒక్క దాంట్లోనూ స్త్రీని అసలు ఆడది లేకుండా మనం గీక్కునే రేజర్లు కూడా లేవే అడ్వర్టైజ్మెంట్కి. ధర్మమా? నేను మాట్లాడడం మొదలు పెడితే ఏ రోజులు అవుతాయో నెలలు అవుతాయో తెలియదు, కానీ ధర్మం తప్పి మాట్లాడాడు శ్రీరామ్. ఎందుకో తెలుసా? నీకు అన్నం పెట్టింది, నీకు ఒక అడ్రస్ని ఇచ్చింది, నీ ఒంటి మీద డ్రెస్సు మార్చింది, నీకంటూ గూడు గుడ్డ కొంప అన్నీ ఇచ్చింది. అంతేకాకుండా అవార్డు రివార్డులు ఇచ్చే ఎన్నో ప్రముఖ వేదికల మీద నువ్వు గొప్పవాడిగా కనబడేలా చేసే, ఇతర దేశాల్లో నీకంటూ ఒక గుర్తింపుని తీసుకొచ్చే, ప్రతి చోట నీకంటూ ఒక మంచి ప్రాభవాన్ని తీసుకొచ్చాయి. ఆ సినీ రంగాన్ని పట్టుకొని ఎలా మాట్లాడావు నాన్న? ఎంత తప్పు నాన్న? ధర్మం ఏనాడో దారి తప్పింది నాన్న, ఇవాళ నువ్వు మాట్లాడతావేంటి? కానీ ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో, అంటే అన్ని సినిమాల్లో పోలీసు వాళ్ళని చూపించినంత నీచంగా ఎక్కడ చూపించరేమో అనిపిస్తుంది. ధర్మమా? సుఖము, సంతోషము, ఆనందము, ఈ మూడింటిని మర్చిపోయి బ్రతికేది పోలీసు యంత్రాంగం. మొట్టమొదట వాళ్లే మృతదేహాల మధ్య కాపలా కాసే డిపార్ట్మెంట్ వాళ్లే, ఇంకెవరు కాయలు. అటువంటి వాళ్ళని కూడా నీచంగా చూపిస్తున్నారు కదా, మరి ధర్మమా? ఎంతవరకు? కాబట్టి వయసులో చిన్నవాడు నేను, కానీ నాన్న ఇది తప్పు నాన్న, నీకు అన్నం పెట్టిన అమ్మని ఆ రకంగా చెయ్యి కొరకకు నాన్న అని చెప్పాలని ఉంది. రైట్, ఖచ్చితంగా రైట్. రెండోది, కర్ణుడి గురించి ఏం తెలుసని అర్జునుడిని తక్కువ చేశారు, కర్ణుడిని ఎక్కువ చేశారు. అంటే జాతి మతముల నిందు సూతకులమిందందువా అన్న మాటను నువ్వు నిజం చేస్తున్నావా? అసలు నువ్వు గడచిన చాలా వాటిలో నువ్వు చూసుకో, ఎవరు తెచ్చారు ఈ కులాలన్నీ? కులాలని బయటికి తీశారు. ఇదివరకు ఇన్ని లేవు, అన్ని ఒక దాంట్లోనే ఉండేవి, అందరికీ అన్నీ అందేవి. ఇప్పుడు కుల గణన విభజన అని చేసి అందరినీ వేరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఏ రాజకీయ దేనికి చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? దీని వెనక వచ్చేదేమిటి? వచ్చేదేంటి? ఏమైనా ఉపయోగం ఉందా? సరే, ఓకే, హైందవ శంకారావు అన్నప్పుడు హిందువులు హిందువుగానే మాట్లాడాలి తప్ప ఒకరు ఒక క్యాస్ట్ గురించి ఒకరు ఒక క్యాస్ట్ గురించి ఏమిటి నాన్న ఇదంతా? నాకు అదే, ఇది విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నటువంటి ఒక హైందవ మహాయజ్ఞం. ఇందులో హైందవయ శంఖారావాన్ని పూరించాలి అంటే హైందవులుగా మన బాధ్యతలు చెప్పండి, నియమాలు చెప్పండి, నిబంధనలు చెప్పండి, మనం చెయ్యాల్సిన చెప్పండి, ప్రతి విధానాన్ని తెలియపరచండి. కానీ మేము ఈ కులం నుంచి వచ్చాం, మేము ఆ కులం నుంచి వచ్చాం, మేము ఇది అని ఎందుకు మనలోనే మనం ఇంత ఖండాలు చేసుకోవాలా? మనమంతా ఒక్కటిగా బతకలేమా? అవసరమా మనకిది అని నా మనసులో ఉన్న భావన చెప్తున్నా. ఎవరిని కించపరచడం, మనం ఒక్కటి అన్నది నా భావన, వేరే ఏం లేదు నాకు. అటువంటిది నువ్వు కర్ణుడి టాపిక్ తీసుకొచ్చి కల్కి సినిమాలో చూపించారు, ఇలా అలా. కల్కి సినిమాలో ఏమిటి నా బొంద? ఇంతకుముందు కూడా సినిమాలో చూపించలేదా? అప్పుడు నీకు ధర్మం తప్పలేదా? అసలు కర్ణుడు గురించి మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. నాకు ఆవగింజంత జ్ఞానం ఉంది, ఆవగింజంత. ఆ ఆవగింజంత జ్ఞానంలో నాకు తెలిసిన ఆవగింజంత నేను నీతో పంచుకుంటున్నాను. చెప్పండి. కర్ణుడు ఎంత గొప్పవాడో తెలుసా? అసలు దానవీర సూర కర్ణ. ఎందుకు వచ్చింది ఆ పేరు? కర్ణుణ్ణి తుదముట్టించడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎంత దారుణమైన శిక్షలు వేశారో తెలుసా భగవంతుడు. ఎందుకని? తనను నమ్మి బ్రతుకుతున్న వాళ్ళని కాపాడడం కోసం, తనని వేడుకుంటున్న పాండవుల కోసం, వాళ్ళ పక్షాన పాండవ పక్షపాతి అని బిరుదు కూడా వచ్చింది కృష్ణ పరమాత్ముడికి. వాళ్ళ కోసం కర్ణుడి చావుకి 64 కారణాలు అంటారు. ఆ కారణాలు సృష్టించింది ఎవరు? జగన్నాటక సూత్రధారి, ఆయన సృష్టించాడు. మైత్రి బంధానికి నిలువెత్తు నిదర్శనం కర్ణుడు. అటువంటి గొప్ప తత్వం ఉన్నవాడు, వ్యక్తిత్వం ఉన్నవాడు, నోరు తెరిచి అడగడమే తరువాయి ఇవ్వకుండా పంపిన దాఖలా ఆ మహాభారత యుగంలోనే లేదు. అటువంటి నువ్వు ఆ కర్ణుడిని తక్కువ చేస్తావా? కృష్ణ పరమాత్ముడు కుంతీదేవికి వచ్చి, పో వెళ్ళి కర్ణుడిని యాచించు, నీ పుత్రుల గురించి వాళ్ళ ప్రాణాల గురించి యాచించు, లేకపోతే బతకరు అని చెబితే కుంతీదేవి వెళ్ళి, నాన్న నా బిడ్డలకి అన్యాయం చెయ్యకు అని అడుక్కుంటే, తల్లి నీకు మాట ఇస్తున్నా, పాండవులు ఎప్పుడు పాండవులే, పంచపాండవులే అన్నాడు. అంటే ఏమిటి?
అయితే కర్ణుడు ఉంటాడు లేదా అర్జునుడు ఉంటాడు, మిగతా వారిని ముట్టను అన్నాడు. మరి అర్థం ఉంది. కృష్ణ పరమాత్ముడు కుంతీదేవికి చెప్పి ఎందుకు పంపించాడు? ఎందుకంటే కర్ణుడి చేతిలో హతమయ్యే అవకాశం వాళ్ళకు ఉంది కాబట్టి ముందుగానే వెళ్ళి మాట తీసుకున్నాడు. అవునా? ఇప్పుడు తన బావ కోసం, అర్జునుడికి ఏ కష్టం రాకుండా ఉండడం కోసం కృష్ణ పరమాత్ముడే మాయ రూపంలో, పురోహితుడి రూపంలో వెళ్ళి యాచించాడు కదా. కృష్ణ, నా ముందు నువ్వు చేయి చాచి యాచించావు అంటే నా ఉన్నతి మరింత ఎదిగింది అని ఆనందంగా ఇచ్చేశాడు. అది నాన్న కర్ణుడు. అంతటి గొప్ప దానవీర సూర కర్ణ అని ఊరికే డైలాగు బాగుంది కదా అని పెట్టలేదు. చదవండి, అన్ని తెలుస్తుంది. చదివితే తెలుస్తుంది. అటువంటి మహాపురుషుణ్ణి, అటువంటి వీరాధి వీరుణ్ణి, యోనాధి యోధుణ్ణి, అటువంటి గొప్ప వ్యక్తిని తక్కువ చేసి ఎంత తప్పుగా మాట్లాడాడు. ఎలా మాట్లాడతాడు శ్రీరామ్? అసలు నిజంగా తెలుసా భారతం? కృష్ణ పరమాత్ముడు కుంతిని పంపించకపోతే పాండవులు బతికేవాళ్ళు కాదు. తాను వెళ్ళి అర్థించకపోతే అర్జునుడు దక్కేవాడు కాదు. ధర్మరాజుతో అబద్ధం చెప్పించకపోతే ద్రోణాచార్యుడి చేతిలో, అశ్వత్థామ చేతిలో ఒక్క దెబ్బకి ఎగిరవతల పడేవాళ్ళు. భీష్మ పితామహుడే తప్పుకున్నాడు కదా నాన్న. ధర్మరాజు అంతటి వాడితో అశ్వత్థామ అతః కుంజర అంటే ఏంటి? ఆ మధ్య సమయం ఇవ్వు. అశ్వత్థామ అతః అనగానే ద్రోణాచార్యుడు విల్లు వదిలేస్తాడు. నువ్వు వెంటనే బాణం సంధించు, నెమ్మదిగా కుంజరహాను అంటే ఏనుగు. ఇంత ఆడిచ్చాడు జగన్నాటక సూత్రధారి. ఎందుకు? భక్త పక్షపాతి, పాండవ పక్షపాతి. తనని నమ్ముకున్న పాండవుల కోసం భగవంతుడే. కొంటె కృష్ణుడు కదూ, అన్ని అల్లరి పనులే తన భక్తుల కోసం. కాబట్టి ఆదిత్య శ్రీరామ్ మాట్లాడిన మాటల్లో ఒక్కటి, అనంత శ్రీరామ్ మాట్లాడిన మాటల్లో ఒక్క మాట కూడా నా మనసుకి నచ్చలా. నా మనసుకి నచ్చలా. తను తలుచుకుంటే ఇంకా చక్కగా కర్ణుడి గురించి గొప్పగా చెప్పాల్సింది పోయి హీనాతిహీనంగా అర్జునుడు అనుక్షణం కృష్ణ పరమాత్ముడి మీద ఆధారపడ్డాడు, కర్ణుడి మీద ఆధారపడ్డాడు. దుర్యోధనుడు, కురు సార్వభౌముడు, సుయోధన చక్రవర్తి కర్ణుడి మీద ఆధారపడ్డాడు. అర్జున సహా పాండవులు మొత్తం సమస్తం అందరూ కృష్ణ పరమాత్ముడి మీద ఆధారపడ్డారు. ఎవరు గొప్ప అంటే కర్ణుడు జాతి తక్కువని నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఎంత తప్పు నాన్న. సూతసుతుడు అంటే అంత చిన్న చూపా? చాలా అసలు ఒక్క మాట చెప్తున్నా నాన్న, సోకాళ్ళది సొసైటీలో ఉన్నతంగా బ్రతికే ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా బ్రాహ్మలు అంటారు నా బొంద, ఏమి కాదు అందరినీ అడుగుతున్నా. చెత్త తీసుకెళ్లేవాడు గనక ఒక్క వారం రాకపోతే, పని మనిషి వచ్చి అంటూ తోమకపోతే, గడ్డం చేసేవాడు నేను చెయ్యను పో అంటే తిరుగుతూ ఉంటాం. వీళ్ళెవరూ లేకపోతే ఉన్నతంగా బతికేవాడు ఊపిరి పీల్చగలడా? కరెక్ట్, వాస్తవం. ఊపిరి ఎవరి మీద ఆధారపడుతున్నాడు? పొద్దున్నే పాల ప్యాకెట్ రాకపోతే ఫోన్ కొట్టేస్తారు, ఏమిడు ఇంకా పాలు రాలేదని. పని మంచి రాకపోతే ఫోన్ కొడతారు, కూరలు రాకపోతే ఫోన్ కొడతారు. మనం ఇంతమంది మీద ఆధారపడుతున్నా కూడా ఎందుకు నాన్న ఇంకా మిగతా వాళ్ళ మీద చిన్న చూపు? ఏం తెలుసని కర్ణుడిని తప్పు పట్టారు నాన్న. ఆ హీరోయిన్ ని పడుకోబెట్టి బొడ్డు మీద ద్రాక్ష పళ్ళు లేచినప్పుడు సినిమాలో ఆడదాన్ని ఈ రకంగా చూపించడం అధర్మం అని ఎందుకు చెప్పలేదు? ఒకానొక నాడు మహానుభావుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నారు, ఓ లేపి లేపి చూపిస్తారు, ఏముంటుంది లోపల డ్రాయర్ ఉంటుంది, అంతకు మించి ఏముంటుంది అని అన్నాడు ఆ మహానుభావుడు. ఎవరికి తెలియదు లోపల ఏముందో అని అన్నాడు ఆయన. ఇవాళ అవి కూడా లేకుండానే రీల్స్ పెడుతున్నారు, చూస్తున్నారుగా. మరి అటువంటిప్పుడు నువ్వు ఇంతగా ఆలోచించేవాడి వెళ్ళి పెట్టు కంప్లైంట్. అధర్మం అండి, స్త్రీలను ఈ రకంగా చూపిస్తున్నారని పెట్టు, ఒక్కసారి నేను చూస్తా. అవుతుందా నీ వల్ల? నీకు అన్నం పెట్టిన ఆ చెయ్యిని కొరికినట్టుగా సినీ రంగాన్ని పట్టుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి మీ ద్వారా నేను చెప్పేది అనంత శ్రీరామ్, అనంత శ్రీరామేనా? ఈ రెండు విషయాల్లో రెండు తప్పులే. మనము తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు చెయ్యకూడదు. తెలిస్తే తెలిసినట్టు ఉండాలి, తెలియకపోతే నవరంధ్రాల్లో మైనం కూరుకొని కూర్చో అని మా అమ్మగారు నాకు చెప్పారు. తెలియకపోతే నేను అలానే కూర్చుంటా, కానీ నోటికొచ్చిన మాట నేను మాట్లాడను.